లోక్సభ ఎన్నికల అనంతరం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు బ్యాలెట్ బాక్సులకు సంబంధించిన సీళ్లు, చిరునామా ట్యాగ్లను మే 15లోగా ముద్రించాలని పంచాయతీరాజ్ కమిషనర్ను ఎస్ఈసీ ఆదేశించింది. తెలంగాణలో సర్పంచుల పదవీ కాలం గత ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసింది. మండల, జిల్లా పరిషత్, ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల పదవీ కాలం జూలై 3వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎస్ఈసీ కసరత్తు మొదలుపెట్టింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏర్పాట్లు స్పీడప్ చేసింది. ఇక పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సేకరించింది. తాజాగా బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలో మొదటి నుంచి పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతోనే నిర్వహిస్తోంది. ఈసారి కూడా అదే రీతిలో జరిపించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ బ్యాలెట్ బాక్సులకు కాగితపు సీళ్లు, చిరునామా ట్యాగ్లు అంటించాల్సి ఉంటుంది. దీనికోసం వాటి ముద్రణ చేపట్టాలని నిర్ణయించింది. పేపర్ సీళ్లతో పాటు పోలింగ్ కేంద్రం, గ్రామం, మండలం, జిల్లాలను సూచించే ట్యాగ్లను ఆంగ్ల, తెలుగు భాషల్లో ముద్రించాలని నిర్ణయించింది. వీటిని హైదరాబాద్లోని ప్రింటింగ్ ప్రెస్లో ముద్రించాలని పంచాయతీరాజ్ కమిషనర్ను సూచించింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ జూన్ 4వ తేదీతో ముగుస్తుంది. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే వీలుంది. ఈ తేదీలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రావాల్సి ఉంది. బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ నేతృత్వంలో ఇప్పటికే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కసరత్తు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే జూన్లో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 2-3 నెలల వ్యవధిలోని అభిప్రాయ సేకరణ చేసి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. దీనిని ప్రభుత్వం ఆమోదించి రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి తెలియచేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. గుడ్ ఈవినింగ్ సుజాత. మొత్తానికి ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి కావచ్చు ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో కూడా లోక్సభ ఎన్నికలు కూడా ప్రస్తుతం ఇప్పటికే ఈ రోజుతో కూడా నామినేషన్ ప్రక్రియ మాత్రం ముగిసింది. వచ్చే నెల 13వ తేదీ కూడా ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి. అదేవిధంగా జూన్ 4వ తారీఖు కూడా ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు కూడా ఇటు తెలంగాణకు సంబంధించి కూడా అన్ని లోక్సభ స్థానాలకు సంబంధించి 17 లోక్సభ స్థానాలు, అదేవిధంగా ఇటు కంటోన్మెంట్ కి సంబంధించి కూడా ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఫలితాలు మాత్రం ఆ రోజు రాబోతున్నాయి. ఆ తర్వాత కూడా ఇప్పటికే ఇటు లోక్సభ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా పడుతూ వస్తా ఉన్నాయి. వాస్తవానికి ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. అయినప్పటికీ డిసెంబర్ గత సంవత్సరానికి సంబంధించే స్థానిక సంస్థలకు సంబంధించిన పదవీ కాలం ముగియడంతో కూడా ప్రస్తుతం అధికారులతో కూడా పంచాయతీలు కూడా నెట్టుకొస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత అభివృద్ధి కూడా కుంటపడిందని చెప్పుకోవాలి. అయితే వెంటనే ఎన్నికలు ప్రక్రియ ప్రారంభించడానికి అవకాశం ఉన్నప్పటికీ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడడంతో కూడా కొంత ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే జూన్ 4వ తారీఖు వరకు కూడా నోటిఫికేషన్ ఉన్న నేపథ్యంలో కూడా ఎన్నికలు కూడున్న నేపథ్యంలో కూడా జూన్ 6వ తారీఖు వరకు కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. అయితే జూన్ 4వ తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మాత్రం శరవేగంగా ముందుకు కదిలే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ లోక్సభ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికలు కావచ్చు బ్యాలెట్ పద్ధతి ద్వారా మాత్రం ఎన్నికలు జరిపారు. కానీ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు మాత్రం బ్యాలెట్ ద్వారానే జరపాలనేది మాత్రం వినిపిస్తా ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే పేపర్ కు సంబంధించిన బ్యాండిళ్లు కూడా, చిరునామాకు సంబంధించిన ట్యాగులు కావచ్చు, బ్యాలెట్ బాక్స్లకు సంబంధించిన కాగితపు సీళ్లు కావచ్చు, వీటికి సంబంధించి ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది గవర్నమెంట్ అధికారికంగా. దానికి సంబంధించి గ్రామానికి సంబంధించి, మండలం, జిల్లాలకు సంబంధించిన
సూచించే ట్యాగ్లను కూడా ఇటు ఇంగ్లీష్ అదేవిధంగా తెలుగు భాషలతో కూడినటువంటి ట్యాగ్లను కూడా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే ప్రింటింగ్ ప్రెస్ కు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఎన్నికల కోడ్ లోక్సభ ఎన్నికల కోడ్ ఉన్నందున కొంత ఆలస్యం అవుతా వస్తా ఉంది. స్థానిక సంస్థలకు సంబంధించి ఎప్పుడైతే ఈ లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కూడా ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ కూడా శరవేగంగా జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇది ఇలా ఉంటే మరోవైపు ఇటు బీసీకి సంబంధించి కూడా రిజర్వేషన్లు ముందుకు వస్తా ఉంది. దీన్ని ఖచ్చితంగా జరపాలి అనేది బీసీ కమిషన్ మాత్రం చెప్తా ఉంది. అయితే బీసీ రిజర్వేషన్లు కసరత్తు కూడా ఇప్పటికే చేపట్టింది. దానికి సంబంధించిన బీసీ కమిషన్ చైర్మన్ కూడా కృష్ణమోహన్ నేతృత్వంలో ఇప్పటికే ఆ బీసీ రిజర్వేషన్లపై కసరత్తు చేపట్టింది. మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ జూన్ లో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కూడా దాదాపు దానికి ఒక 2 నుంచి 4 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకవేళ ఈ ఎన్నికల్లోనే రిజర్వేషన్ సంబంధించి ప్రక్రియ కొనసాగుతుందా, లేదంటే ఆ రిజర్వేషన్ సంబంధించిన ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంటే ఒకవేళ అంతకు ముందే ఖరారు చేసి ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియపై మాత్రం ఈ ఎన్నికల కోడ్ తర్వాతనే దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధం చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఇటు ప్రింటింగ్ ప్రెస్ కూడా స్పీడప్ చేసి పంచాయతీలకు మండల జిల్లా పరిషత్లకు సంబంధించిన వాటన్నిటికి కూడా సీళ్లను అదేవిధంగా ట్యాగ్లను కూడా రెడీ చేయాలని కూడా ఇప్పటికే ఆ ముద్రణకు సంబంధించిన ఆఫీసు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.